గతంలో పేపర్ బాయ్ సినిమాను రూపొందించిన జయశంకర్ మళ్లీ ఇంతకాలానికి అరీ చిత్రంతో జనం ముందుకొచ్చాడు. అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను 6 పాత్రలకు అన్వయిస్తూ అరీ చిత్రాన్ని జయశంకర్ రూపొందించాడు. శుక్రవారం విడుదలైన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీని శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి నాయుడు నిర్మించారు. ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును అంటూ వివిధ మాధ్యమాల్లో వచ్చిన ఓ ప్రకటనను చూసి 6 వ్యక్తులు విడివిడిగా పురాతన గ్రంథాలయంలో ఓ వ్యక్తిని కలుస్తారు. ఆ 6కి అతను 6 రకాల టాస్కులిస్తాడు. వాటిని పూర్తి చేస్తే వారి కోరికలు తీరుతాయని చెబుతాడు. అతని మాటల్ని నమ్మి తమకు ఇష్టం లేని పనులు చేయడానికి కొందరు, అనైతికమైన పనులను చేయడానికి ఇంకొందరు సిద్ధపడతారు. మల్టీ మిలీనియర్ విప్రనారాయణ్ పాస్వాన్కు తన తర్వాత తరాలు కూడా అలానే ఉండాలనే కోరిక. కుటుంబ సభ్యులు తన వెనుక గోతులు తీస్తున్నారని తెలిసి వారందరికంటే తాను గొప్పవాడిని కావాలనేది గుంజన్ కళ. గుప్తనిధిని చేజిక్కించుకోవాలనే ఆరాటం పోలీస్ అధికారైన చైతన్యది. చనిపోయిన భర్త ప్రేమను తిరిగి పొందాలనే పిచ్చి కోరిక మధ్యతరగతి గృహిణి లక్ష్మిది. తన గైడెన్స్తోనే ఎదిగిన తోటి ఎయిర్ హోస్టెస్ పై ద్వేషంతో రగిలిపోతుంటుంది ఆత్రేయి. పోర్న్ స్టార్ సన్నీ లియోన్తో ఓ రాత్రి గడపాలని ఉవ్విళ్ళూరుతూ పిచ్చి ఊహల్లో విహరిస్తుంటాడు అమల్ కుమార్. వీళ్ల కోరికలు తీరడం కోసం లైబ్రరీలోని వ్యక్తి ఏ టాస్క్లు ఇచ్చాడు, ఏ పరిస్థితుల్లో వారు వాటిని చేయడానికి సాహసించారు, చివరకు ఎలా యూటర్న్ తీసుకున్నారనేదే అసలు కథ. రామాయణ భారత ప్రవచనంతో సినిమా ప్రారంభం కావడంతో కోరికలు తీర్చుతానని హామీ ఇస్తున్న వ్యక్తి ఎవరు అనేది మనకు అర్థమైపోతుంది. అలానే క్లైమాక్స్ సైతం ఊహకు అందుతుంది. ఇక ప్రధాన పాత్రధారులు 6లో మార్పుకు దర్శకుడు చూపించిన కారణాలు బలంగా లేవనేది సినిమాలోని 2 పాత్రల ద్వారా దర్శకుడే చెప్పించడం చిత్రంగా అనిపిస్తుంది. నమ్మిన వాళ్లు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు అనేది దర్శకుడి ధోరణి అనేది అర్థమైపోతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఓ ట్రాన్స్లో డైరెక్టర్ జయశంకర్ సీన్ టు సీన్ తీసుకుంటూ వెళ్లిపోయాడు. ఇందులో కొన్ని పాత్రలకిచ్చిన లింక్ ఆసక్తికరంగా ఉంది. మిగిలిన కొన్ని పాత్రల తీరు చిత్రంగా అనిపిస్తుంది. ఉన్న 2-3 పాటలు కూడా ప్రమోషన్ కోసం తీసినట్టున్నాయి తప్పితే సినిమా కంటెంట్ను ముందుకు తీసుకువెళ్లేవిగా లేవు. అరిషడ్ వర్గాలకు లోను కాని మనుషులు ఈ సమాజంలో ఉండడం చాలా అరుదు. కానీ వాటి నుండి బయటపడడం కోసం ఇచ్చే టాస్కులు, వాటిని అమలు చేయడానికి వారు సిద్ధపడడం ఏమాత్రం కన్విన్సింగ్గా లేవు. దాంతో బలమైన పునాది లేకుండా భవంతిని కట్టడానికి దర్శకుడు జయశంకర్ ప్రయత్నించినట్టు అయింది. నటీనటుల విషయానికొస్తే ప్రధాన పాత్రధారులు సాయి కుమార్, సురభి ప్రభావతి, శుభలేఖ సుధాకర్, అనసూయ భరద్వాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష బాగా చేశారు. ఇందులో లైబ్రేరియన్గా కీలక పాత్రను వినోద్ వర్మ చక్కగా చేశాడు. ఇతర పాత్రల్లో సుమన్, హామని, రాజు తిరందాస్, శ్రీనివాస్ రెడ్డి, చమక్ చంద్ర, మేకా రామకృష్ణ, అక్షయ శెట్టి, రిధిమా పండిట్, నవీనా రెడ్డి, పావని రెడ్డి, జెమినీ సురేష్, అంజలి తదితరులు కనిపిస్తారు. శివశంకర వరప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఎంచుకున్న అంశం దాన్ని ప్రేక్షకులకు చూపించాలనే దర్శకుడి ఇంటెన్షన్ మంచిదే అయినా ఎక్కడో సోల్ మిస్ అయిపోయింది. దీన్ని ఇంకాస్తంత వివరంగా ఓ వెబ్ సిరీస్గా తీసి ఉంటే బెటర్గా ఉండేది.